ఈసారి ఫస్ట్ టైం జుకినీ మొక్కలు పెట్టాను. ఆ మొక్కలు చాలా పెద్దగా పెరిగాయి అండ్ చాలా కాయలు కూడా వచ్చాయి. జుకినీ అటు మన సొరకాయలాగా ఉండదు, ఇటు మన కుకుంబర్ లాగా కూడా ఉండదు. నాకైతే పెద్ద రుచిగా కూడా ఏమనిపించదు. ఇక్కడ వీళ్ళు దీన్ని సాలడ్స్లో వేసుకుంటారు, పాస్తాలో వేసుకుంటారు, రోల్స్ చేసుకుంటారు, చాలా వాటిలో వాడుతూనే ఉంటారు. వచ్చిన కాయల్ని కొన్ని నేబర్స్కి ఇచ్చాను, కొన్ని ఫ్రెండ్స్కి ఇచ్చాను, కొన్ని రెసిపీస్ ట్రై చేశాను. అలా ట్రై చేసిన రెసిపీస్లో ఇదొక రెసిపీ, జుకినీ ఫ్రిట్టర్స్ అంటారండి. బేసిక్గా బజ్జీ అని అనొచ్చు, బట్ ప్యాన్ కేక్స్కి బజ్జీకి మధ్యలో ఉంది. ఇక్కడ గార్డెనింగ్ సీజన్ మొదలవంగానే నేను చాలా హర్బ్స్ కొంటాను. ఆ హర్బ్స్ చాలా మంచి వాసన ఉంటాయి అండ్ బగ్స్ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తాయని నేను నమ్ముతాను. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ హర్బ్స్ని నేను ఎక్కువ వాడను. వింటర్ రాగానే ఎండిపోతాయి. వాటిని కొన్ని రోజులు వాసనకని చెప్పి ఇంట్లో పెడతాను, కానీ తర్వాత పారేస్తాను. ఈ డిష్కి చాలా హర్బ్స్ వాడాల్సి వచ్చింది అండ్ దట్ మేడ్ మీ హ్యాపీ. నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా? ఏం చేయాలి? ముందు వాడిని ఏడు పంపించాలి. ఏం కావాలో చెప్పవే. ఇవి పిండుతాయో అని. అవి వాటర్ పిండాలి మొత్తం. ఆ వాటర్ ఏం చేస్తా, తాగుతారా? నేను తాగుదాం అనుకుంటున్నా. All nice good stuff, no? Salty. ఇద్దరు చిన్నపిల్లలతో వంట చేయాలి అంటే అది గగనమే. బ్యాక్గ్రౌండ్లో చాలా చప్పుడు ఉంటుంది, మీకు వినపడుతూనే ఉంటుంది నా పిల్లల చప్పుడు. కానీ చేయాలి కదా, తప్పదు కదా. జుకినీ ఫ్రిటర్స్కి జుకినీ గ్రేట్ చేయాలి. అందులో అది కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెడితే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి. దాన్ని మళ్ళీ మనం కొంచెం పిండుకొని అందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. బ్లూబెర్రీస్ తింటావా? ఎందుకు తీసుకున్నారా మరి? మనం పోదాం అడుగున్నాను. మీరిద్దరు రెండు స్టూడెంట్ తీసుకొని వస్తాం, ఓకేనా? దెన్ దాంట్లో గార్లిక్, పచ్చిమిరపకాయలు, ఆరిగానో, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. సో అవన్నీ వేసి కలుపుకోవాలి. ఎగ్ కూడా వేసి బీట్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సరిపడా ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్, వాటర్ ఇస్తారా? వాటిని చిన్న బజ్జీలాగా వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. My heart over here. వీటికి డిప్గా టజికీ సాస్ చేశాను. టజికీ సాస్ ఏం లేదండి, గ్రీక్ యోగర్ట్లో కొన్ని హర్బ్స్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. These herbs have like so much flavor. ఇక్కడ కోసం మాసం కట్ చేస్తుంటే మైకల్ అండ్ ఎమిలీ మా నేబర్స్, పక్కింట్లో ఉంటారు. అప్పుడప్పుడు టీకి లేదా బార్బిక్యూస్కి కలుస్తూ ఉంటాము.
మైక్ నేను బార్బిక్యూ చేస్తున్నాను రండి అంటే వెళ్ళాము. నేను ఈ జుకినీ ఫ్రిటర్స్ పట్టుకొని వెళ్ళాను. ఎస్ ప్లీజ్. యూ వాంట్ సమ్ సాస్ మేరీ? ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద నైఫ్ టు సర్వ్ ద సాస్. Thank you. You're welcome. This is Oh, I can't wait. Thank you. You're welcome. Oh, fresh out of the oven. That's very fast. And all the veggies from my yard. Yum. How do you like it, Good. Mary? It's I really like it. Thank Really you. refreshing with the sauce. Thank you. Burning my fingers and I don't care. Thank you. I'm glad you liked it.